మనకు మంచిది. అంటే మరి ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఫ్రూట్స్ అసలు తినొచ్చా? తినకూడదా? తినొచ్చు అన్ని, కానీ ఒక 1, 2 డేస్ అయితే ఓకే. మరి 2 వీక్స్, 3 వీక్స్ పట్టుకొని తినడం మంచిది కాదు. తర్వాత మీరు చెప్పారు లైఫ్ స్టైల్ వల్ల, హెల్త్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల క్యాన్సర్ పెరుగుతోందన్నారు కదా! ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉండేవాళ్ళు, అలాగే రూరల్ సెక్టార్‌లో పల్లెటూరులో ఉండే వాళ్ళకి కూడా క్యాన్సర్ పెరుగుతోంది. అదెందుకంటారు? మోస్ట్‌లీ ఇప్పుడు రూరల్ ఏరియాలో అయితే అగ్రికల్చర్ గూడా ఒకటి ఇంపార్టెంట్ విషయం. అగ్రికల్చర్‌లో గూడా మనకు వాడే కెమికల్స్ అయినా, ఇన్సెక్టిసైడ్స్ అయినా, దానివల్ల కూడా మనకు ఫార్మర్స్‌కి అయినా దానికి ఎక్స్‌పోజర్ ఉంటది. ఇప్పుడు కొంతమందికి ఫార్మర్ ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అవ్వకపోయినా వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీస్‌లో అయినా పనిచేస్తారు. ఇంకా చాలామంది రూరల్ ఏరియాస్‌లో పక్కనున్న ఫ్యాక్టరీస్‌లో గూడా ఎక్స్‌పోజర్ అవుతది. ఫ్యాక్టరీస్ వల్ల వాళ్ళ ఇండస్ట్రియల్ వేస్ట్ ఉంటది. అది వాళ్ళు వాటర్‌లో అయినా, సాయిల్‌లో అయినా రిలీజ్ చేస్తారు. దానికి గవర్నమెంట్ ద్వారా అయితే క్వాలిటీ కంట్రోల్స్ ఉంటాయి పొల్యూషన్ కాకుండా ఉండడానికి. బట్ కొంచెం అయితే మనకు రూరల్ ఏరియాలో కూడా దానికి ఎక్స్‌పోజర్ ఉంటది. అర్బన్ ఏరియా కన్నా రూరల్ ఏరియాకి కొంచెం ఫ్యాక్టరీ వేస్ట్ మెటీరియల్‌కి ఎక్స్‌పోజర్ కొంచెం ఎక్కువుంటది. దానివల్ల కూడా క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటది. అంటే ఈ క్యాన్సర్‌లో మనం రూరల్‌కి, అర్బన్‌కి, సిటీస్‌కి మధ్య తేడా ఉంటుందా? క్యాన్సర్ రావటం లైఫ్ స్టైల్‌లో? లైఫ్ స్టైల్‌లో ఇప్పుడు అర్బన్ ఏరియాలో మీకు కొంచెం ఇది స్టమక్ క్యాన్సర్ ఇట్లాంటి బ్రెస్ట్ క్యాన్సర్ ఇట్లాంటి క్యాన్సర్ డెవలప్ అయ్యి కొంచెం టైప్ ఆఫ్ క్యాన్సర్ కొంచెం వేరే ఉంటది. అర్బన్ ఏరియాలో మీకు కొంచెం ఎర్లీ స్టేజ్‌లో కూడా డయాగ్నోస్ అవుతది. కొంచెం అవేర్‌నెస్ ఎక్కువుంది కాబట్టి. రూరల్ ఏరియాస్‌లో కొంచెం అడ్వాన్స్ స్టేజ్‌లోనే వాళ్ళు ముందుకొస్తారు. వాళ్ళు ఎర్లీ స్టేజ్‌లో వెళ్లి చూపెట్టుకోరు. చాలామంది ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు 65, 70 ఇయర్స్‌లో కొంచెం లంప్ అవుతుందంటే వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అది తగ్గిపోతది అన్నట్లా వాళ్ళు వదిలేస్తారు. అది వదిలేసి 6 మంత్స్, 1 ఇయర్ అట్లా వదిలేసి అది మొత్తం పెరిగిపోయి అది అల్సరేట్ అయ్యి అక్కడి నుంచి చాలా డిశ్చార్జ్ లాగా మొదలయ్యి అడ్వాన్స్ స్టేజ్‌కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు డాక్టర్ దగ్గరికెళ్తారు. అర్థం చేసుకోవాలి, చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది. ఫ్యామిలీ పైన ప్రెషర్ పడతదని ఆ భయంతో మనం సొంత హెల్త్ గురించి ఆలోచించుకోకపోతే బాగోదు. ఆ అవేర్‌నెస్ కొంచెం మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడంతా గట్ హెల్త్, మైక్రోబయాము ఈ మాటలు బాగా అందరూ మాట్లాడుతున్నారు. అన్ని అవును. అన్ని స్పెషలైజ్డ్ డాక్టర్స్ కూడా. దీనికి క్యాన్సర్‌కి ఏమైనా లింక్ ఉంటుందా? బేసికలీ ఈ గట్ హెల్త్ ఈ ఇవన్నీ ఎందుకు బయటికొస్తున్నాయంటే మనం ఒక బ్యాలెన్స్‌డ్ హెల్తీ డైట్ మెయింటైన్ చేయట్లేదు. మనం బ్యాలెన్స్‌డ్ హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తే ఇవన్నీ ఏం అవసరం లేదు. ఆ హెల్తీ డైట్ వల్లనే ఇది కంట్రోల్‌లో వచ్చేస్తది. ఇప్పుడు అందరు డాక్టర్స్ దానిపైన ఎందుకు ఫోకస్ చేస్తున్నారంటే మనం అంతా చెప్పిన పేషెంట్స్ అయినా లేకపోతే జనరల్ పాపులేషన్ అయినా వాళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు, అంటే రోజు ఇంట్లో ఫుడ్ తయారు చేసి తినడానికి టైం దొరకట్లేదు. అంత బిజీ అయిపోయారు అందరూ. అందుకనే ఈ ఆప్షన్స్ సప్లిమెంటరీగా అడ్వైస్ చేస్తున్నారు. బట్ ఆల్వేస్ నార్మల్ హెల్తీ ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ ఈస్ 100 టైమ్స్ బెటర్ దెన్ ఎనీ సప్లిమెంట్.